ప్రెగ్నెన్సీ టెస్ట్ గురించి చాలా డౌట్లు ఉంటా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడదాము అని అనుకున్నాను. ఆహ్, చాలామంది ప్రెగ్నెన్సీ టెస్టు మాకైతే అన్ని సింప్టమ్స్ ఉన్నాయి. కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే మాత్రం నెగెటివ్ వస్తా ఉంది. మరి మేమేం చేయాలి? అసలు మాకు ప్రెగ్నెన్సీ ఉన్నట్టా? లేనట్టా? అని చెప్పి చాలామంది అడుగుతా ఉన్నారు. అట్లాగనే ఇంకా కొంతమంది మాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటున్నాయి. అయితే మేము కరెక్ట్‌గా ఎప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలా అంటున్నారు. ఇంకా కొంతమంది మాకు రెగ్యులర్‌గానే పీరియడ్స్ వస్తున్నాయి. కానీ 1 వీక్ అయింది మేము టెస్ట్ చేసుకుంటే నెగెటివ్ వస్తుంది అని అంటున్నారు. ఇంకా కొంతమందిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. కానీ డౌట్‌ఫుల్‌గా ఉంటుంది. అంటే దాంట్లో ఫెయింట్ లైన్ వస్తుంది. పింక్‌గా ఫెయింట్‌గా ఉంటది. అసలు ఇది ప్రెగ్నెన్సీనా కాదా అని డౌట్. ఈ రకంగా చాలామందికి డౌట్స్ ఉంటున్నాయి. అందుకని ఈరోజు కొద్దిగా నేను వీటన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము అని చెప్పి లైవ్‌లోకొచ్చాను. ముఖ్యంగా ఈ ప్రెగ్నెన్సీ టెస్టు నెగెటివ్ రావడానికి కొన్ని కారణాలున్నాయి. అంటే మామూలుగా వీర్యకణము ఎగ్గుతో కలిసిన తర్వాత అది వెళ్ళి గర్భాశయంలో ఫిక్స్ అవుతుంది. దాన్ని ఇంప్లాంటేషన్ అని అంటామనమాట. అది ఆ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాతనే దాని నుంచి హెచ్‌సీజీ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోను మీకు గనుక హై లెవెల్స్‌లో ఉంటేనే ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో మనకి పాజిటివ్ వస్తుంది. అయితే ఇది ఈ హెచ్‌సీజీ రావడానికి కనీసము మనకి పీరియడ్ మిస్ అయినాక 5-7 రోజుల వరకు కూడా పట్టొచ్చు. కొంతమంది ఏం చేస్తారు, వెంటనే టెస్ట్ చేసుకుంటారు. వెంటనే టెస్ట్ చేసుకోవడం వలన కూడా మీకు నెగెటివ్ రావచ్చు. రెండోది కొంచెం టెన్షను లేకపోతే యాంగ్జైటీ ఎక్కువగా ఉండి మాటికి టెస్ట్ చేసుకుంటుంటారు. అది కూడా తప్పు. మూడవది మీరు అంటే ఆఫ్టర్‌నూన్ గానీ, నైట్ గానీ టెస్ట్ చేసుకుంటే అప్పటికే మీరు చాలా నీళ్లు తాగింటారు. దీనివలన అది డైల్యూట్ అయిపోయి అందులో హార్మోను యూరిన్‌లో ఉండదు. అందుకనే ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయం మీరు నిద్ర లేయంగానే రాత్రంతా ఏమి నీరు తీసుకోకుండా ఉంటారు కాబట్టి మార్నింగ్ యూరిన్ శాంపుల్‌లో అయితే మీకు టెస్టు కరెక్ట్‌గా వచ్చే అవకాశం ఉంది. ఇంకా రెండవది కొంచెం కొంతమందిలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కిట్స్ కూడా సరిగ్గా ఉండవన్నమాట. అంటే అవి ఎక్కువ డేట్ అయిపోయిన ఉండొచ్చు. అలాంటివి కూడా ఉంటాయి. అందుకని అప్పుడు కూడా మీకు నెగెటివ్ రావచ్చు. ఇక మూడోది నెగెటివ్ రావడానికి కారణం ఏంటి అంటే చాలా ఎర్లీగా ఒక్కోసారి టెస్టు మీరు ఇంకా పీరియడ్స్ వచ్చే 2 రోజులకే చేసుకుంటారు. ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక్కోసారి 2 వారాల తర్వాత కూడా మీకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఈ విషయాల గురించి ఎక్కువ ఆందోళన పడకుండా ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ ఉన్నాయి కానీ ప్రెగ్నెన్సీ మేము కలిసాము ఖచ్చితంగా వస్తుందనుకున్నాము కానీ రాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక 1 వీక్ తర్వాత చేస్తే రాకపోతే మళ్ళీ సెకండ్ వీక్ చేసుకోండి. మళ్ళీ థర్డ్ వీక్ కూడా చేసుకోండి. చాలామందిలో లేట్‌గా కన్ఫర్మ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. తొందరపడొద్దు. అట్లని ఊరికే టెన్షన్ తీసుకొని ప్రతిరోజు టెస్ట్ చేసుకుంటే దాని నుంచి ప్రయోజనం ఉండదు. కొన్నిసార్లు నెగెటివ్ ఎందుకొస్తుందంటే మీరు వేరే మందులు ఏమన్నా వాడుతున్నారనుకోండి, దాంతో కూడా ఒక్కొక్కసారి ప్రభావం ఉండే అవకాశం ఉంటది. ఇంకా విపరీతంగా స్ట్రెస్‌తో ఉంటే కూడా ఈ హార్మోన్స్ సరిగ్గా పనిచేయవు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మీకు కరెక్ట్‌గా టైంకి అంటే ప్రశాంతంగా ఉండండి. ఒకవేళ నెగెటివ్ అంటే పీరియడ్ రాకపోతే ప్రశాంతంగా టెస్ట్ చేసుకోండి. ఒక టెస్ట్ కిట్‌లో గనుక సరిగ్గా రాకపోతే ఇంకొక దాంతో చేసుకోండి. కొంచెం వెయిట్ చేయండి. ఒక వారం రోజులు వెయిట్ చేసి మళ్ళీ టెస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు అది మళ్ళీ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. నా వీడియోలన్నీ చూడండి. చాలా మటుకు ఇలాగే వీటి మీదే నేను చేశాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయి అనేది కూడా కామెంట్స్‌లో రాయండి. నేను అప్పుడప్పుడు లైవ్‌లో వచ్చి మీ దానికంతటికి కూడా సమాధానాలు చెప్తాను. ఇంకొక లైవ్‌లో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.